జాతరకు అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఫోకస్. స్పెషల్ ఈవెంట్ పర్మిషన్ తీసుకొని 22 షాపులు ఓపెన్. తాడువాయిలో లిక్కర్ డిపో ఏర్పాటు చేసి నిత్యం పంపిణీ. అమ్మకాలపై సరిహద్దు ప్రాంతాలపై ఆఫీసర్ల నిఘా అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ జాతర కష్టం తాయి ఊయి సాబూర్రు అని చెప్పి చెప్పురు అయిపోతుంది. మేడారం మహాజాతరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రత్యేకంగా ఈవెంట్ పర్మిషన్ పేరిట ప్రైవేట్ వ్యక్తులు 22 లిక్కర్ షాపులు ఏర్పాటు చేసినందుకు ఐటీడీఏ పర్మిషన్ ఇచ్చింది. ఒక్కో మద్యం షాపునకు రోజుకు 9,000 చొప్పున రాబడి ఆర్జిస్తూ మొత్తం రూపాయలు 17.82 లక్షల ఇన్కమ్ ఎక్సైజ్ శాఖకు సమకూరుస్తుంది. ఈ నెల 24న మద్యం అమ్మకాలను ప్రారంభించగా వచ్చే నెల 2 వరకు సేల్స్ జరుగుతాయి. గత జాతరలో 7 రోజుల పర్మిషన్ ఇస్తే ఈసారి 9 రోజులకు అనుమతులు ఇచ్చారు. గత 3 రోజుల్లోనే 2,15,00,000 మద్యం అమ్మకాలు జరిగినట్లు 2 ఏళ్ల కింద జరిగిన జాతర ద్వారా ఈ 3.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్న ఆఫీసర్లు చెప్తున్నారు. జాతరకు భక్తుల తాకిడి పెరుగుతుండగా మద్యం సేల్స్ కూడా పెరిగి 4.50 కోట్ల మేరకు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని పుణ్యానికి నెల రోజుల ముందు నుంచే భక్తులు రాక మొదలైంది. ఇదే స్థాయిలో మద్యం సేల్ పెరిగాయి. ములుగు ఎక్సైజ్ పరిధిలో జనవరిలో 24 రోజులుగాను 22.82 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రత్యేక నిఘా పెట్టి అమ్మకాలు. జాతర సందర్భంగా మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ ఆఫీసర్లు ప్రత్యేక నిఘా పెంచారు. జాతర పరిసరాలలోనే మకాం వేశారు. నిత్యం 522 మంది ఎక్సైజ్ ఆఫీసర్లు తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దులు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి మద్యం కూడా కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మేడారంలో మెయిన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా నార్లాపూర్ వద్ద సబ్ కంట్రోల్ రూమ్ పెట్టారు. 7 చెక్పోస్టులు, 15 మొబైల్ పార్టీల ద్వారా ముమ్మరంగా మద్యం అమ్మకాలపై పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తం మీద ఏదాన్ని ఎట్లా అధిక ధరలు అమ్మితే చర్యనంట. మొత్తం మీద పండుగను కూడా ఏ రకంగా మనం మలుచుకోవచ్చు. అమ్మకాల పండుగ ఎటన్నా పోని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా మనకు లాభాలు ఉండాలి కదా అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది. ఇక నిన్న జరిగిన న్యూజిలాండ్ వాళ్ళు వచ్చిరంట. చాలా ఘనంగా అయితే జరిగింది. దేశ విదేశాలకు కూడా మన సమ్మక్క సారలమ్మ జాతరన పాకపోతూ ఉందంటే కొంతవరకు సంతోషదగ్గ విషయం ఇది. ఆ మద్యం విషయంలో కూడా కొంత మేడారంలో మద్యం అమ్మకాలను బంద్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. వచ్చిన భక్తులు చాలామంది తాగి ఊగి ఆ ప్రజల్లో ఆగమైపోతూ ఉంటే వాళ్ళతో వచ్చినటువంటి కుటుంబం కొంత బాధకు గురవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మద్యం అమ్మకాలంటే ఖచ్చితంగా అమ్మాలి అని చెప్పేసి అన్నట్టు మీరున్నారు. ఎందుకంటే ఇన్కమ్ రాబట్టుకోవాలి. ఈ వస్తారు మస్తు మంది జనాలు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు. వాళ్ళ జేబులకి మనం ఎట్లైనా వేసి ఈసారి పైసలు లాగాల్సిందే అని చెప్పేసి బలంగా మీరున్నారు.